టీచర్స్ ఉద్యోగాలు ఇక ఉండవా? 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు రాబోతున్నాయా? ఇండియా టుడే కాన్క్లేవ్లో తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే. మరి మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? పూర్తి వివరాలు, అసలైన నిజాల కోసం ఈ వీడియోని ఇప్పుడే పూర్తిగా చూడండి. ఏఐ గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో టీచర్ మిగులుతాడా, ఓన్లీ ఏఐ మిగులుతుందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. అంటే మొత్తం డిజిటల్ అయిపోయేసి టీచర్ అవసరం, స్కూల్స్ అవసరం, కాలేజెస్ అవసరం లేకుండా పోతుందా, అన్నీ మయమైపోయినట్టే, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినట్టే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా పోతాయా, ఏఐ నిజంగా వాళ్ళని రీప్లేస్ చేయగలుగుతుందా అనేటువంటి మీమాంస అయితే ఉంది. దీనికి సంబంధించి లాస్ట్ ఒక 3 days నుంచి ఇండియా టుడే ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి థింక్ ట్యాంకర్స్ అందరూ ఒక దిక్కడ చేరి ఒక రకమైన, అంటే ఇది టీచర్స్కి ఇప్పుడు బీఈడి అంటాం కదండి, బీఈడి, ఎంఈడి, వీళ్ళందరూ కూడా ఏంటంటే టీచర్స్ని తయారు చేసేటువంటి సంస్థలు అనమాట, లేదా కోర్సులు. అసలు ఒక టీచర్ని ఏ రకంగా ట్రైన్ చేయాలి, ఈ ఏఐ విప్లవం విషయంలో బీఈడి చేరేటువంటి వాళ్ళు, ఎంఈడి చేరేటువంటి వాళ్ళు మా అవసరం ఉండదేమో, అసలు టీచర్సే అవసరం లేదని ఆ కోర్సులో కూడా జాయిన్ అవ్వట్లేదు అనేటువంటిది ఒక రకమైనటువంటి సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ అడ్రస్ చేస్తూ ఒక టీచర్ ఎడ్యుకేషన్ని, ఒక టీచర్ని ఏ రకంగా తయారు చేయాలి, ఏఐ యొక్క ప్రాధాన్యత లేకపోతే సిచ్యువేషన్ ఏంటి ఈ విషయంలో అనేది ఈ యొక్క చర్చల్లో జరగడం జరిగింది. దీంట్లో యూజీసీ చైర్మన్, అదేవిధంగా మన హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, భారతదేశంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు. దీనికి ఇండియా టుడే ఒక ప్లాట్ఫామ్గా ఉందన్నమాట. సో ఒకసారి ఇక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026 విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు రాబోతున్నాయనేది అందరూ ఒప్పుకున్నారు. కే డెసిషన్స్ ఫ్రమ్ న్యూఢిల్లీ. ఇక్కడ జరిగినటువంటి అనేక నిర్ణయాల మీద మనం ఈరోజు మాట్లాడదాం. సో ఏఐ వర్సెస్ టీచర్స్ అవసరం లేదా అనేది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. సో ద ఎరా ఆఫ్ ది కో టీచర్. కంపల్సరీగా మామూలుగా మనం ఒక క్లాస్లో ఎవరైనా సరే ఒక 20 మంది ఉన్నా, 60 మంది ఉన్నా ఒక టీచర్ ఉంటారు. ఆ టీచర్తో మనం ఇప్పటివరకు విద్యను నేర్చుకున్నాం, మా జనరేషన్ అంతా కూడా. కానీ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ జనరేషన్లో ఏఐ అనేది సెకండ్ టీచర్గా ఉంటుంది. సో టీచర్ చెప్తాడు, బట్ ఏఐ అసిస్టెంట్ లేకుండా ఇంకా ఫ్యూచర్లో క్లాస్ వర్క్ అనేది నడవదు. కంపల్సరీగా డిజిటల్ బోర్డు ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ఏఐ టూల్స్ వాడే కమింగ్ డేస్లో బోధన లేదా టీచింగ్ అనేది జరగబోతుందని చెప్పేసి అందరూ కామన్గా చెప్పినటువంటి ఒక మాట అన్నమాట. సో ఒక టీచర్ లేకపోతే ఎటువంటి ఉపదాలు, ఇప్పుడు అదే కదా ఎమోషనల్ ఇంజనీరింగు, ఎంపతి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ టచ్, టెక్నాలజీ ఇవ్వలేని ఎమోషనల్ సపోర్టు ఒక టీచర్ మాత్రమే ఇవ్వగలరని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. అంటే ఒక స్టూడెంటు అంటే టచ్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుందండి. ఎన్ని మిషన్స్ వచ్చినా, మనకి ఎన్ని మొబైల్స్ వచ్చినా, సో మనకు ఒక హగ్లో ఉండేటువంటిది లేకపోతే ఒక టచ్లో ఉన్నటువంటి ఫీల్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికి కూడా మిషన్ రీప్లేస్ చేయలేదు. కాబట్టి టీచర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాకపోతే మెథడాలజీ ఆఫ్ టీచింగ్ మే చేంజ్. సో కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి ప్రకటన ఏంటంటే భారత్ ఎడ్యూ ఏఐ స్టాక్ అనేది రాబోతుంది. సో దీంట్లో మనకి సిలబస్గా ఏముండబోతుందంటే ఫౌండేషనల్ మోడల్స్, లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, ఏఐ టూల్స్ అండ్ రిసోర్సెస్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రకమైనటువంటి 4 పిల్లర్స్ తోటే భారత్ ఎడ్యూ ఏఐ స్టాక్ అనేది రాబోతుంది. సో మన యొక్క సిలబస్ యొక్క స్వరూపాలన్నీ కూడా మారిపోబోతున్నాయి. సో ఏఐ లెర్నింగ్ స్టార్ట్స్ ఎర్లీ. 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి సిలబస్ అనేది ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరో నిర్ణయం. 3rd క్లాస్ నుంచే ఏఐ అనేది సిలబస్లోకి వచ్చేసింది. వార్నింగ్. సో టీచరు ఏఐని ఉపయోగించి పాఠం చెప్తాడు, కానీ పిల్లలకు మాత్రం ఇష్టప్రకారంగా డిజిటల్ యాక్సెస్గా ఇచ్చినట్లయితే వాళ్ళు మానసికంగా రోగులుగా తయారవుతారు. కాబట్టి విపరీతమైనటువంటి విచ్చలవిడితనంతో కూడుకున్నటువంటి డిజిటల్ ఎడిక్షన్ ఏదైతే ఉందో దానివల్ల పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పేసి యునానిమస్గా వాళ్ళు చెప్పినటువంటి విషయం. సో 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఎక్కువ మొబైల్ యూసేజ్ వాడతారో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. సో అలా జరగకుండా ఉండాలన్నట్లయితే 16 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లలకి ఈ యొక్క మొబైల్ వాడటంలో రెస్ట్రిక్షన్ అనేది ఉండాలి, లేదా డిజిటల్ బోర్డు వాడేదాంట్లో రెస్ట్రిక్షన్ అనేది ఉండాలి. అందరూ యునానిమస్గా చెప్పినటువంటి మరో మాట, మన విద్యార్థులకి తల్లిదండ్రులు కూడా మీరు తీసుకోవాల్సినటువంటి మాట, మీ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, లేదా మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ, ఇది ఒక చెత్త కుప్ప, అవుట్డేటెడ్ పంచాయతీ. ఎంట్రీ పాస్ మాత్రమే.
ఓన్లీ మిమ్మల్ని ఫ్యూచర్లో కాపాడేది ఈ యొక్క రన్నింగ్ రేస్ లాంటి ఈ యొక్క యుగంలో మీకు స్కిల్స్ తప్ప మిమ్మల్ని ఏది కూడా కాపాడలేదు. ఇది తూకం అనమాట. అంటే స్కిల్స్ అనేది మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి. స్కిల్స్ ఆర్ గ్రేటర్ దాన్ మార్క్స్. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే ఎంప్లాయీస్గా ఉండటం కోసం చాలా ప్రయత్నాలు చేశాము. ఇప్పుడు చెప్పబోయేటువంటి విద్యా వ్యవస్థలో ఏదైతే మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్, మిమ్మల్ని జాబ్ క్రియేటర్ లాగా సృష్టించడానికి. ఎందుకంటే మెకాలే అని ఆయన మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కలోనియల్ పీరియడ్లో ఇచ్చిపోయాడు. దాన్నే ఇప్పుడు దాకా ఫాలో చేసాం. అప్పుడు మనకు అవసరం ఏముండే, ఏదో బతకడానికి 4 గింజలు సంపాదించుకుంటే చాలు అనేటువంటి సిద్ధాంతంలో ఆ రోజు మనకున్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ క్లర్కులు చేయడానికి ఉపయోగపడింది. సో ఇట్ ఈజ్ నో మోర్ రిక్వైర్డ్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏముంది, జాబులు ఇచ్చేటువంటి వాళ్ళ అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవస్థను తీసుకురావాలి. ఆ రకమైనటువంటి విద్యార్థులను తయారు చేసే టీచర్లను మనం తయారు చేయాలనేది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎడ్యునైన్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కినట్లయితే మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడప్పుడు మీ కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.